అర్థమైన వాళ్ళు ఒకసారి వచ్చి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఏం పేరు చిన్న? యశ్వంకర్ 10th క్లాస్. నీకేం అర్థమైంది? ఏం అసలు ఏది ఇష్టమైంది నీకు? ఫీడ్బ్యాక్. సార్ చెప్పిన విషయాల్లోనూ నాకు టైం మనం వేస్ట్ చేయకూడదు, చదువుకోవాలి. మనం 10th క్లాస్ ఇప్పుడు ఎక్కువ రోజులు లేదు, అందుకోసం మనం చదువుకున్నారా మనం మంచిగా చదువుకుంటే మనం మంచి స్థాయిలో ఉంటాం. అందుకోసం మనం అమ్మ నాన్నది మంచి పేరు ఉంటుంది. నాకు ఇది ఒక అవకాశం ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు. ఇంకెవరైనా చెప్తారా? మీకు చాలా విషయాలు చెప్పాలా? ఓకే నీ పేరేంచినా? ప్రేమ్ 10th క్లాస్. ఓకే, నీకేమనిపించిందో చెప్పు. ఓకే, ధన్యవాదాలు సార్, మీ యొక్క అభిప్రాయాలను మాకు తెలియజేసినందుకు. మాకు తెలిసి ఏంటంటే మనం ఎవరిని ఎగతాళి చేయకూడదు, మనం బాగా చదువుకోవాలి. మనం బాగా చదువుకోవాలి. ఫస్ట్ మన తల్లిదండ్రులను గౌరవించాలి, మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. ఎప్పుడు మనల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. మనం ఉన్నత స్థాయిలో ఎదగాలంటే మనం ఫస్ట్ చదువుకోవాలి. మన గురువు గారిని ముందు, దేవుని కన్నా మన గురువు గారిని ముందు గుర్తుంచుకోవాలి సార్. ధన్యవాదాలు. ఓకే, చాలా సంతోషం. ఇంకెవరైనా ఏమన్నా అర్థమైందా? అర్థమైన వాళ్ళు నిజంగా ఆ బాబుకు మళ్ళీ ఒకసారి చెప్పర్లు కొట్టండి. ఓకే, మీ పేరేంటమ్మా? పాయల్. అమ్మా? పాయల్. మీకేమనిపించింది ఈ సెషన్ ద్వారా? మీకేమైనా ఉపయోగం అయిందా? చెప్పండి. తెలుగు మరొకట్లో చెప్పండి. మీకు ఏ భాష వస్తే ఆ భాష చెప్పండి. माझं नाव पायल आहे. मला हे समजलं की आपण मोठे होऊन छान शिकावं आणि वाचावं, टाईम कधी वेस्ट करत नाही. आणि आपण छान लिहिले आणि वाचले तर आपल्याला कार घडते. कार घटून आपल्या डोर करणारे राहतात आणि आपण हेलिकॉप्टरमध्ये फिरू शकतात. ఉండు అమ్మాయి, నిజంగా నాకు మరటి రాదు, కానీ హెలికాప్టర్ అన్న మాట నాకు అర్థమైంది. హెలికాప్టర్ తిరుగుతావా? తిరిగితే ఇవన్నీ పాటించాలన్నా వద్దా? మరటి ఏమంటారు? ఓకే, తెలుగు అర్థమవుతుందా? కొంచెం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సరే, ఇంకా అంత మంచి హెలికాప్టర్ గోల్ పెట్టుకుందామే. మీకు ఊడ్చేది గోల్ పెట్టుకున్నారా? గ్లాస్ నీళ్ళు ఇచ్చేది గోల్ పెట్టుకున్నారా? గొప్పగా ఉండాలి, గోల్ పెట్టుకుంటే ఉన్నతంగా ఉండాలి, ఆశామాసిగా బతకొద్దు. సరే, ఇంకెవరైనా ఉన్నారా ఫీడ్బ్యాక్? ఉంటే ఓకే, లేకుంటే పిల్లలు ఒక నిమిషం ఆగండి. ఇంతవరకు సెషన్ అర్థమైనందుకు చాలా సంతోషం. ఇంతమందిలో ఇద్దరికో ముగ్గురికి అర్థమైతే చాలు. రండి. ఏం పేరు బేట? जी महादेवी. మాదేవి, మీకు ఏమనిపించింది? పట్టుకో బేట. మరాఠీ. माझं नाव आहे जी महादेवी. मला हे समजले की टाईम कधी वेस्ट करू नये. जे आपलं बनायचं स्वप्न आहे ते बनावं आणि सगळ्याला करून दाखवावं व टीचरला थँक्यू म्हणावं. त्यांना गर्व व्हावं की आपण त्यांचं स्वप्न पूर्ण केलं. थँक्यू.
మా కష్టం ఫలించింది. ఎందుకంటే చెప్తావా? రైట్. ఏం పేరు బేటా? కేసు రావంచారి. ఏమనిపించింది నీకు? ఏ సబ్జెక్ట్ అర్థమైంది? చెప్పు, మాట్లాడు. నాకు ఏ సబ్జెక్ట్ అర్థమైందంటే మా అమ్మ నాన్నలు ఎంత గౌరవించాలో అంతే గురువులు కూడా గౌరవించాలి. సమయం ఎంత ఇంపార్టెంట్ అంటే మంచిగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి, మనకు ఒక డోరు తీసే వ్యక్తి కావాలి. తీపిచ్చే గ్రూప్. ఓకే, చాలా సంతోషం. ఓకే, ఈ కష్టానికి ఫలితం దొరికింది. ఎందుకంటే ఏం పేరు బేటా? డి ఓంకార్, 7th క్లాస్. 7th క్లాస్. నీకేమనిపించింది? తెలుగు వస్తుందా? మాట్లాడు. నాకేం తెలిసిందంటే అమ్మ నాన్నల్ని వినండి. చిన్న పిల్లోడు 10th క్లాస్ వాళ్ళు అట్లనే కూర్చున్నారు. 7th క్లాస్ వాడు వినండి సార్. అమ్మ నాన్నల్ని గౌరవించాలి. అమ్మ నాన్నల్ని ఎంత గౌరవిస్తామో ఉపాధ్యాయుల్ని అంత గౌరవించాలి. వాళ్ళని గౌరవిస్తే మనం ఉన్నత స్థాయికి ఎదుగుతామని అర్థమైంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉన్నతమైన వ్యక్తి అవుతాడు. రాసి పెట్టుకో, డేట్ రాసి పెట్టుకో. గొప్ప వ్యక్తి అవుతావు నువ్వు. ఓకే, మా ఫలితం ఫలించింది. దా చెప్పట్లో. అసలు నేను 10th క్లాస్ వాళ్ళు ఒకళ్ళు చేతులు ఎప్పండి, ఇట్లా నిలబడుచున్నా. ఒకసారి 10th క్లాస్ వాళ్ళు చేతులు ఎప్పండి. మీరు చెప్పట్లు కొడతారా, కొట్టించుకుంటారా? కొట్టించుకోవాలనుకుంటే మీకు ఒక గోల్ ఉండాలి. గురి లేని బతుకు గుడ్డి బతుకు. గుడ్డోడు ఎట్లనో మీరు అట్లా తయారు కావద్దు. మెయిన్ మీకోసం ఈ సార్లు అంతా కష్టపడి. ఓకే, నీ పేరేంచిన? యాదవ్ సార్. యాదవ్. ఏమనిపించింది? మాట్లాడు సార్. మీ అభిప్రాయం మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు సార్. మనము మన అమ్మ నాన్న కష్టాన్ని చూసి మా ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు మంచిగా విని మనము ఉన్నత స్థాయిలో ఉండాలని అంత అర్థమైంది సార్. అంటే ఎట్లా శివాజీ మహారాజ్కి ఇట్లా అంటే అలా అమ్మ నాన్న మాటలు విని ఎట్లా ఉన్నత స్థాయిలో ఎదిగారో మనం కూడా అట్లా ఎదగాలని అర్థమైంది సార్. థ్యాంక్ యూ. సరే, చాలా సంతోషం. పాప నీకు తెలుగు వస్తా? ओके मराठी माझं नाव भाग्यश्री आहे. मी 8th क्लासमध्ये आहे. मी माझं स्वप्न पुरं करून दाखवणार. माझी मम्मी वडील इतकं कष्ट करून मला शिकवणार. माझे टीचर पण खूप कष्ट करणार आहेत. मी त्यांचं स्वप्न पुरं करून दाखवणार. मी DSP होऊन दाखवणार. थँक्यू सर. ఓకే చాలా సంతోషం. చెప్పండి కొట్టండి. ఇంత పిల్లల్ని చూసి 10th క్లాస్ వాళ్ళకు 9th క్లాస్ వాళ్ళు సిగ్గు రావాలి జరా. ఏం పేరు చిన్న? బి మహేష్ 8th క్లాస్. 8th క్లాస్. ఓకే, మీకు ఏం అర్థమైంది? ఏం గోల్ పెట్టుకున్నావు? నా గోల్ పోలీస్ సార్. ఓకే, ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్లో నాకు ఏం అర్థమైందంటే అమ్మనాలు ఎండల్లో అంత చేనులలో కష్టపడుతున్నారు. సార్లు ఈడనేమో మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. రేపు ఫ్యూచర్లో ఏమన్నా మనం కావాలని మా కోసం ఎంతో కష్టపడుతున్నాం సార్. ఇప్పటి నుంచి అయింది అయిపోయింది, కానీ ఇప్పటి నుంచి అయినా మనం వేరే స్థాయిలో ఉండేటట్లా ఫ్యూచర్లో మంచి కావాలని కోరుకుంటాం. ఈ బాబు ఒక్కటి అర్థం చేసుకుంటే నిజంగా అమ్మ నాన్నలు చేన్ల పనిచేసి మీకోసం డ్రెస్సులు తెచ్చి మీకు ఏమైనా అల్లాడిపోతున్నారో వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. అబ్బాయి ఒకసారి చప్పట్లు కొట్టండి ఒకసారి. మీది ఏ ఊరు సార్? కొల్లూరు సార్. కొల్లూరు. 7th క్లాస్ అంటే 8th సార్. 8th క్లాస్. చాలా సంతోషం వేస్తుంది ఈ చిన్నపిల్లలను చూస్తే. చాలా సంతోషం, ఎందుకంటే ఇంత చిన్న వయసులో తల్లిదండ్రుల కష్టాలని అర్థం చేసుకొని ఇంత
అప్డేట్ అయ్యిండు. చాలా సంతోషం. నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఒక 10 మంది అర్థమైంది, అందరూ 0. 10th క్లాసులో అయితే మొత్తం 0. మీరు రాసి పెట్టుకోండి. ఓలైతే గోల్ పెట్టుకోరో మీరు ఫోటోలు తీసుకొని పెట్టుకోండి. వాళ్ళు ఏమవుతారో 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏమవుతారో మీరు ఒకసారి చూడొచ్చు. అవునా కదా? నువ్వు గొప్పగా ఎదగాలి నాన్న, గొప్పగా గురువులను ఆశీస్సులు నీకు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, మా ఫలితం ఫలించింది. ఒక 10 మంది అయినా సరే సంతోషం. చెప్పర్లు. ఏం పేరు పెట్టా? సార్ జీ సతీష్. నువ్వు ఏమనుకున్నావు? ఈ సెషన్ ద్వారా ఏం నేర్చుకున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? సార్ అమ్మ నాన్నలు మనల్ని పుట్టించారు. ఏమైనా ఇది చేసుకుని సాధించాలా సార్? మనం ఏమైనా సాధించి చూపించాలా? చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నలు మనల్ని పెంచిపిస్తున్నారు. ఏదైనా ఒకటి సాధించాలి సార్ మనం. ఓకే, ఏదైనా సాధించాలి. అమ్మ నాన్నలను మనం కన్నందుకు గొప్పగా చూపించాలని ఈయన యొక్క నిర్ణయం. చాలా సంతోషం. ఆల్ ద బెస్ట్. ఏం పేరు చిన్న? డబ్ల్యూ ప్రణవ్. ఏమర్థమని చెప్పు. मात्र ज्या लोकांना वाटतं आपण मोठं होऊन काय बनू शकत नाही त्यांना दाखवायचं आपण मोठं होऊन काय होऊन दाखवणार. आई वडील आपल्याला शिकवण्यासाठी एवढं कष्ट घेतात, त्यांचं आपण सन्मान खाली करून दाखवायचं नाही, त्यांचं मान हमेशा वरी ठेवायचं. एवढं पण शब्द ఓకే ఓకే చాలా సంతోషం. సెషన్ ఓకే ఓకే చిన్న ఓకే ఓకే. ఇప్పుడు మేడంలు ఫీడ్బ్యాక్ ఇస్తారు, సార్లు ఫీడ్బ్యాక్ ఇస్తారు. క్లోజ్. ఓకే, సార్ ఒకసారి హెడ్ మాస్టర్ గారు ఫీడ్బ్యాక్ ఇస్తారు, తర్వాత మేడంలు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. దీని మీద మాట్లాడి ముగిస్తారు. థ్యాంక్ యూ సార్. అంటే ఏంటి మోటివేషన్ క్లాస్ అంటే మీకు చెప్తున్నారు ఎట్లా మీరు జీవించాలా, ఎట్లా చదువుకోవాలా, ఎంత మంచి చెప్పారు కదా. మేము కూడా చెప్తాం, ఇక్కడ సార్ చాలా డీటెయిల్ మంచి చెప్పారు ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ. అవునా? అండ్ మరాఠీ మీడియం పిల్లలకి మాకు అర్థం కాలేదు, వాళ్ళకు ఎంత అర్థమైతే వచ్చి చెప్పారు సార్. మీడియం వాళ్ళకు తెలుగు రాదు కాబట్టి ఎంత అర్థమైనా మాట్లాడిన మా పిల్లలు. అయితే ఇక్కడ సార్ చెప్తుండే 10th క్లాస్ పదే అంటున్నాయి. ఎందుకంటే బేటా 10th తర్వాత మీ టర్నింగ్ పాయింట్ మీ లైఫ్లో. ప్లీజ్ ఇక్కడ మీరు వినండి బేటా. నేను అనేది ఏంటంటే మీ భయం పోవాలి. మీకు తప్పు మాట్లాడినా ఓకే, మీకు తెలియలేదని నేను అనట్లా, మీ అందరికీ అర్థమైంది. సార్ చెప్పిన విషయం అందరికీ అర్థమైంది. ఓకేనా? కరెక్టేనా కదా? కానీ ఇక్కడ వచ్చి మాట్లాడిన వాళ్ళకే తెలిసింది, మీరు తెలియలేదని కాదు, తెలిసింది. కానీ మీరు ఇక్కడ వచ్చి మాట్లాడడానికి ధైర్యం లేదు, స్టేజ్ ఫియర్. మీరు ధైర్యంగా వచ్చి ఇక్కడ మాట్లాడాలి. మీకు ఇంకా చాలా విషయాలు మీ మైండ్లో ఉన్నాయి లేవా? ఉన్నాయి కదా. వాళ్ళకన్నా ఇంకా చక్కగా మీరు మాట్లాడగలుగుతారు. కానీ ఇక్కడ వచ్చి మాట్లాడండి భయం అనేది పోవాలి. మీరు చదువుకుంటారంటే నలుగురు నిలబడి మాట్లాడే ధైర్యం మీకు ఉండాలి. ఇది ఫస్ట్ మీరు నేర్చుకుంది. అర్థమైందా? సార్ చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి, అవి మీరు అర్థమైంది అని అనుకుంటున్నా. అర్థమైనాయి మీకు, కాకపోతే పాటించాలి. అది ఇంత కష్టపడి సార్ అక్కడ నుంచి మీరు చెప్తున్నారు కదా, అది మీ లైఫ్లో పాటించాలి. అవి అన్నీ కూడా సార్ ఏమన్నారు, అమ్మ నాన్న మాట వినాలి కదా. వింటారా మీరు ఇంటికాడ అమ్మ నాన్న మాట? సరే, గతం ఇప్పుడు అబ్బాయి చెప్పండి చూడండి. సరే, ఈ రోజు దాకా మీరు మాట్లాడలేదు అంటే విడలేదు అమ్మ నాన్న మాట, కానీ ఈ రోజు నుంచి మీరు అదే బాధ నాకు చాలా బాధ ఇస్తుంది తెలుసా. మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు. క్రమశిక్షణ లేని మీ లైఫ్లో ఏది సక్సెస్ కారు చెప్తున్నా నేను. అర్థమవుతుందా? ఇక ఇంత మంచి మాటలు చెప్తున్నారు సార్, అయితే మీరు మాట్లాడుతున్నారు సార్, డిస్టర్బ్ చేసేసారు. మాట తగ్గించండి, మీ ఫోకస్ చదువు మీద పెట్టండి, దాన్ని డిస్కస్ చేయండి, అడగండి టీచర్ సార్లు. అది లేదు. సరే ఓకే. మీరు ఇంకా చిన్న పిల్లలు, మీ అమ్మ నాన్నకు మీకు క్షమిస్తారు, మేము కూడా మీకు క్షమిస్తాం బేటా. ఓకే, ఇప్పుడు క్షమిస్తాం మీకు ఎప్పుడు కూడా. కానీ మీ లైఫ్లో మళ్ళీ ఇంకా ఎవరికి క్షమించలేదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏం అల్లరి చేసినా ఏం చేసినా మా పిల్లలు కదా. అమ్మ నాన్న ఎట్లా అనుకుంటారు మీకు, నా కొడుకు మేము తప్పులు చేసినా కాదు మా కొడుకు అట్లా చేయడం అని. ఏం చేస్తుంది అమ్మ? మీకు తప్పుల్ని చేస్తుంది, మేము కూడా పోనీ అంటున్నాం.
కానీ మీ లైఫ్లో కష్టమవుతుంది మళ్ళీ ముంగట మీకు. అర్థమైందా? చెప్పితే వినండి, పాటించండి బేటా. ఎందుకంటే 10th తర్వాత మీ టర్నింగ్ లైఫ్ టర్న్. ఇక్కడ మీరు కాయిల్ అయినాక ఎవరు కూడా మీకు అనరు ఇది ఇక్కడ మాట్లాడండి, చేయండి, రాయండి, ఏమేమి చదువుతున్నారా, మీరు ఏం చేస్తున్నారా, మీరు కాలేజ్కి వస్తున్నారా లేదా అనేది పట్టించుకొని ఎవరు కూడా. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకే మీ టీచర్స్ మీ మీద ఊకే మీకు అంటున్నామంటే మీ కోపం కాదు మీ మీద, మాకు మీ లైఫ్ మంచిగా కావాలి అని పదే పదే మేము చెప్తూనే ఉంటాము. ఈరోజు కూడా సార్ మీకు అదే చెప్తున్నారు. ఫస్ట్ మీరు మీ కన్నా ఇప్పుడు సార్ చెప్పారు దేవుళ్ళని పూజిస్తాము, కానీ మనకు కనిపించే దేవుళ్ళు ఎవరు? అమ్మ నాన్న. అర్థమైందా? అమ్మ నాన్న ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అది విషయం సార్ చెప్పారు మీకు. అవునా? చదువు గురించి కూడా ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి, చదువుకోవాలి మంచిగా. అర్థమైంది? స్కూల్లో అన్నంత తర్వాత మీరు తర్వాత గుర్తుకొస్తుంది మీకు, కానీ సమయం అన్నది పోతుంది. ఈ సమయం మళ్ళీ వస్తుందా మీకు? 10th క్లాస్ 9th క్లాస్ ఆ సమయం మళ్ళీ మీకు వస్తుందా? తిరిగి వస్తుందా? రాదు.